పండగ పూట మనకైతే మంచి న్యూస్ అయితే వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ కోసం అయితే పండగ కూడా చేసుకోకుండా తారకన్న అయితే దుబాయ్ అయితే వెళ్ళాడు. ఇప్పుడే ఎయిర్పోర్ట్ వీడియో ఒకటి అయితే వచ్చింది. ఆ వీడియో మీరే క్లియర్ గా అయితే చూడండి. సో తారకన్న చాలా అంటే చాలా కొత్త లుక్ అయితే ఉన్నాడు. ఇన్ని రోజులు తారకన్న చాలా సన్నగా అయిపోయాడు అని చెప్పి చాలా ఫీల్ అయితే అయ్యాము. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న లుక్స్ గాని చూస్తుంటే ఆ బ్రీడ్ గానీ ఆ లుక్ గానీ బాడీ మొత్తం మళ్ళీ బల్క్ గా అయితే అయ్యింది. నాకు ఇమాజినేషన్ లో చూపించుకుంటే మన ప్రశాంత్ నీల్ గారు ఎయిర్పోర్ట్ లో ఈ స్టిల్ ఉంది, ఒకసారి ఈ స్టిల్ చూడండి. తన డైరెక్షన్ లో ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ ఇలాంటి ఒక సీన్ పెడితే ఎలా ఉంటుంది అనేది అయితే ఈగర్ గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. అండ్ ప్రెసెంట్ షెడ్యూల్ మాత్రం చూసుకుంటే ఎన్టీఆర్ నీల్ మూవీ వచ్చేసి అయితే జనవరి 16th నుంచి వచ్చేసి దుబాయ్ ఈస్ట్ లో అయితే అక్కడైతే షూటింగ్ అయితే చేయబోతున్నారు. ఫారెన్ లొకేషన్ లా ఇండియాలో మొన్నటి వరకు ఆర్ఎఫ్సీలు అయితే చేశారు. ఇప్పుడు అదైతే కంప్లీట్ అయిపోయింది. వేరే షెడ్యూల్ కోసం మళ్ళీ ఫారెన్ కంట్రీస్ కి అయితే వెళ్తున్నారు. ఇంకా 1 month వరకు అక్కడనే ఉంటాడని చెప్పి అయితే తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఫారెన్ లొకేషన్ ఎక్కువగా షూటింగ్ అయితే చేయబోతున్నారు. ఒరిజినల్ లొకేషన్ లో చేయబోతున్నారు. సో మనకు వార్ 2 మూవీలో ఏదైతే మిస్ అయ్యామో ఈ మూవీలో మనకైతే దొరుకుతుందని చెప్పి అయితే నాకు ఫీల్ అయితే ఉంది. చాలా సార్లు చెప్పాను వార్ 2 మూవీలో మనకి ఎందుకు ఒరిజినల్ ఫీల్ రాదంటే మొత్తం సెటిల్ అయినా తీసేస్తారు. ఆ మూవీ అంతా ఎక్కడ ఫారెన్ లొకేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళలేదు తారకన్న. బట్ ఈ మూవీ కోసం మాత్రం దుబాయ్ వరకు అయితే అంటే మొత్తం ఫారెన్ లొకేషన్ లో షూటింగ్ అయితే చేయబోతున్నారు. ఒక దుబాయ్ అనే కాదు, అమెరికా, యూకే అండ్ ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్, దుబాయ్ కంట్రీస్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాడు. మరి మనకి ఆ లొకేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ప్రెజెంట్ చేస్తాడనేది అయితే చాలా ఈగర్ గా అయితే వెయిట్ అయితే చేస్తుంది. సో ప్రెసెంట్ పండగ పూట అయితే మనకైతే ఈ న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఫాలో అయితే కొట్టండి.